శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి సెప్టెంబర్ 29 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. వాళ్ళకి వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి మీకు మీ పట్ల మరింత నమ్మకాన్ని కూడా పెరిగేలా రేపటి రోజు ఉండబోతుందండి. మీ యొక్క పనితీరు అనేది అలాగే మీ యొక్క లక్షణాలు, మనస్తత్వం, చేసేటువంటి ప్రతి పని గుణగణాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాము. రేపటి రోజున ఈ రాశివారి జాతకులకు ప్రతీది కూడా అంటే మీరు ఏం చేసినా కూడా చాలా మంచి వ్యక్తులండి. అంతేకాకుండా మంచి హృదయాలని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి జాతకులు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను చాలా తెలివిగా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా సహాయం చేయాలంటే ముందంజలో ఉంటారు. అలాగే ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నారంటే ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా నిద్రపోయేటటువంటి మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు చాలా ఎక్కువగా మీ యొక్క పనుల్లో బిజీగా ఉంటారు. ఉన్నప్పుడు కూడా అయినప్పటికీ కాస్త ఖాళీ సమయం దొరికినా చాలా ఆనందంగా స్నేహితులతో, బంధువులతో గడపబోతున్నారు. రేపటి రోజున మీకుగానే తెలియకుండా మీ మనసులో ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం అనే భావనలకు ఊపిరి పోసుకుంటారు. రేపటి రోజున సంతోషంగా ఎంజాయ్ చేయబోతున్నారు. అయితే మీకు కొరకు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా చెప్పాలండి. అయేంటంటే వాటి నుండి కొంచెం జాగ్రత్త కూడా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఏ దేవతలను చేసుకోవడం వల్ల మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుందో కూడా తెలుసుకుందాము. రేపటి రోజున వీరికి ఏదైనా ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్ సర్కిల్ కానీ చాలా ఎక్కువగానే, అంతేకాకుండా కుటుంబ బరువుబాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే మీ పని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలినా, ఎంతమంది అడ్డు తగిలినా కొంతమంది ఏంటంటే పని కట్టుకొని మరి మీకు అడ్డు తగులుతూ మీకు కోపం తెప్పించే సందర్భాలు కూడా ఉంటాయి. చూస్తూనే కూడా ఉంటారు. అటువంటప్పుడు కూడా చాలా కూల్గా కనిపిస్తారు. గంభీరంగా, హుందాగా వారికి కనిపిస్తారు తప్ప మీ మనసులో మాత్రము చాలా అంటే చాలా బలమైన శక్తి ఉంటుందండి. ఎంతమంది అయినా అడ్డు రాని, అడ్డు తగలని, ఏ సమస్య అయినా రాని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, భయపెట్టలేరు అంటే. ఎందుకంటే మీ యొక్క నమ్మకం ఒకటి. మేము భగవంతుడు నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడే మాకు అన్నిటినీ అందజేస్తాడు, కష్టాన్ని దూరం చేస్తాడు, మన సమస్య రాకుండా మనల్ని ఆదిలో తుంచేస్తాడని చెప్పి మీకు మంచి నమ్మకం అనమాట. ఆ నమ్మకమే మిమ్మల్ని ధైర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీకు ఎంత కీడు తలపెట్టాలని చూసినా వాళ్ళు కూడా వారికి వారుగానే సైడ్ అయిపోతారు. కానీ మిమ్మల్ని ఏమీ చేయలేక, కనీసం మిమ్మల్ని ఏమి కూడా చేయలేని నిరాశకు తిరిగి వెళ్ళిపోతారు. ఆ శక్తులు కూడా రేపటి రోజున మీ మనస్తత్వం, నిస్వార్థమైన హృదయంతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు దైవబలం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉందండి. ఈ రాశి వారికి చాలా రోజులు ఏంటంటే ఆర్థికపరమైన కఠిన సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉన్నా మీరు ఎక్కడా కూడా నిజాయితీ అనేది విడిచిపెట్టకుండా, కొంతమంది ఏంటంటే కనుక వారికి ఆర్థికపరమైన లాభాలు రావట్లేదని చెప్పి సక్రమంగా, అక్రమంగా అయినా సరే సంపాదించడానికి పూనుకుంటారు. కానీ మీరు మాత్రం ఎక్కడా కూడా వీరి యొక్క నిజాయితీని, పట్టుదలను విడిచిపెట్టరు. మాకు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, మా మనస్తత్వం ఇప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పి చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు. అయితే మీకు ఆర్థికపరమైన సమస్యలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొంచెంగా మీరు గత కొంతకాలం నుంచి కాస్త సమస్యలైతే ఎక్కువగా చిక్కుడని చెప్పొచ్చు. మరి మంచి ప్రేరణ పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా తెలియజేస్తానండి. ఏకాగ్రతగా మంచి పనినైతే మీరు చేయబోతున్నారని చెప్పాలి. రేపటి రోజున ఆ పని కూడా చాలా పెండింగ్‌లో ఉన్న పని మీరు మరలా తిరిగి ఎందుకనో మీకు మంచి ఆలోచన వస్తుంది. ఆ పని మరలా మీరు రీస్టార్ట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్‌లో ఉన్న పనిని మరలా మీరు రీస్టార్ట్ అయితే చేయబోతున్నారు. దానివల్ల మీకు ఎంతో కొంత అయితే సరే లాభం అయితే కలుగుతుందండి. అలాగే కొంతమంది ఏంటంటే గనుక చెడు కాలం ఉంటుంది, మంచి కాలం ఉంటుంది. మంచి కోసం చాలా ఎక్కువగా భగవంతుని ఆరాధిస్తారు. మీరు చెడు కాలం నుంచి బయటపడడానికి భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తున్నా కూడా
ఎదురయ్యే కష్ట నష్టాలు సమస్యలు ఇవేవి కూడా మీ నుంచి అయితే దూరం కావటం లేదు. అయితే మీరు చేయవలసిన పని ఏమిటంటే కనుక మీ సమస్యలు మీ నుంచి దూరం కావాలన్నా, ఇబ్బందులు కష్టాల నుంచి మీరు గట్టెక్కాలన్నా తొలగిపోవాలన్నా ఉదయం నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి. సాయం సంధ్య వేళలో ఇంట్లో దీపారాధన వెలిగేలా చూసుకోండి. ఎవరిని కూడా ఎవరి మీద కూడా మనసు నొప్పించే విధంగా ప్రయత్నం చేయకండి. మీ పని మీరు ధర్మబద్ధంగా న్యాయపరంగా చేసుకుంటూ వెళ్ళండి. మిగతాదంతా కూడా భగవంతుడిపై ఆధారపడి ఉంటుంది. ప్రేమికుల పరంగా చూస్తే కనుక మీ యొక్క ప్రియురాలు అవకతవకల వల్ల కొంచెం ఇబ్బందిగా అవుతారు. వారి ప్రవర్తన వల్ల మీ మనసు కొంచెం అప్సెట్ అవ్వటము, దాని ప్రవర్తన రేపటి రోజు మీకు నచ్చకపోవచ్చని మాత్రమే అర్థమండి. ఒక విషయంలో కానీ లేదంటే వారి యొక్క మాట కానీ వారి యొక్క ప్రవర్తన కానీ ఇలా ఏదో ఒక విషయంలో కొంచెంగా మీరు వారి యొక్క ప్రవర్తన వల్ల మీరు మూడ్ ఆఫ్ అయితే అయిపోతారు. ఇక మీకు ఒక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రానికి సంబంధించిన వారు రేపటి రోజున పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారు. అలాగే కొన్ని భావోద్వేగాలు మీరు కొంచెం అదుపులో ఉంచుకోవాలి. ఇక మీకు కొంత సమయం కూడా కేటాయించబోతున్నారు. కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల కొన్ని ప్రణాళికలు కొంచెం విఫలమవుతాయి. మీరు వేసుకున్న ప్రణాళికలు మీకు ఏర్పడిన అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న అన్ని వాటికంటే కూడా కొంచెం అంచనాలు తక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఈ విషయంలో విఫలమైతే అవుతారు. మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా రేపటి రోజున అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా తిరిగి పొందబోతున్నారు. మీకు ఇష్టమైన ఫుడ్ని చక్కగా వండించుకొని కుటుంబ సభ్యులతో కలిసి టైం స్పెండ్ చేస్తారు. మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి కూడా రేపటి రోజున అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం రేపటి రోజున అయితే క్లిష్ట దశ రాబోతుంది. మీరు దాటవద్దని చెప్పాలి. అంటే వారు ఇచ్చే సలహా కావచ్చు, ఇలా మాట కావచ్చు, కోపంగా ఉన్నారనో వారి ద్వారా మాట ఇచ్చేవడం లేదనో లేదంటే మీ మనసుకు అస్సలు లేదనో ఇలా ఏదైనా కానీ మీరు ఆ యొక్క సలహాను తీసుకోకుండా ఉండద్దు. ఎందుకంటే వారి యొక్క మాటలు సలహాలు వారి యొక్క రాక ఏదో రకంగా మీకు మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఏదైనా కానీ మాకు ఇలా సమస్య ఉంది, మేము సమస్యను ఫేస్ చేస్తున్నామని చెప్పేసి ఏదో ఒక మాట కలిపి సంబంధించిన ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందడం అయితే మీకు నచ్చిన ఆ వ్యక్తి సలహాను ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆ సలహా పాటించడం వల్ల మీకు అంతా మేలు జరుగుతుందని చెప్పచ్చు. అంతేకాకుండా ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు కుటుంబ సభ్యులకి చేరవేసినటువంటి అద్భుత సమయం అయితే రేపటి రోజున ఉందండి. మీరు తల్లి సందర్భంగా కూడా వారికి తీసుకురాకుండా మీ ప్రయత్నం మీరు తప్పక చేయండి. సక్సెస్ఫుల్గా మీకైతే రేపటి రోజున మంచి రోజు అని చెప్పచ్చు. అలాగే ప్రేమకు సంబంధించిన విషయాలు ఈ రేపటి రోజున కొంచెంగా కీలకమైన మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పాలి. మీ బంధానికి సంబంధించిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో కొంచెం విభేదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. ఇరు వర్గాల మధ్య ఇరు కుటుంబాల మధ్య పెద్దగా మీకు మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. కానీ కొంతమేర మీరైతే ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. రేపటి రోజున ఎవరైతే వివాహం సంబంధించిన చర్యలు కానీ లేదంటే ఉద్యోగ ప్రయత్నం కానీ ఇటువంటివన్నీ కూడా సక్సెస్ఫుల్గా చూడబోతున్నారనే చెప్పచ్చు. అలాగే రేపటి రోజున సాయంత్రానికి మంచి శుభవార్త అనేది కూడా వినబోతున్నారు. ఆ శుభవార్త అనేది మీకు చాలా రోజుల నుండి కూడా ఇక మేము ఆ శుభవార్తను వినలేమో అని చెప్పి ఆశలు వదిలేసుకున్న శుభవార్త రేపటి రోజున సాయంత్రానికి తప్పకుండా ఎవరో ఒకరి ద్వారా ఫోన్ కాల్ ద్వారా రావచ్చు. ఎవరైనా మనిషి వచ్చి ఇలాంటి సందర్భాల్లో మీకు ఈ వార్త చేరవేసినట్ట మీకు పని మీకు సక్సెస్ అవుతుందని చెప్పి ఏదో ఒక విధంగా చెప్పచ్చు. రేపటి రోజున ఇలా మంచి శుభవార్త సాయంత్రం అయితే వింటారు. ఆ శుభవార్త వల్ల మీ ఇంటిలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అనుకూలమైన వాతావరణం అయితే కుటుంబంలో ఏర్పడుతుంది. సాంకేతిక రంగము సాంకేతిక అనుభవజ్ఞులు అయితే కనుక పరిశోధన విద్యారంగం మానవతా రంగం అలాగే కళాత్మక రంగం ఇటువంటి రంగాల్లో ఉన్నవారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉందండి. రేపటి రోజున నవరాత్రుల్లో సోమవారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి ఎక్కడైనా సరే శివాలయం ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ శివాలయంలో వీళ్ళు దీపం వెలిగించుకొని స్వామివారి దర్శనం చేసుకోవడం రావడం వల్ల మీకు అంతా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పచ్చు. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.